సో ఏమో నీకోసం నేను స్పెషల్ గా చేసుకొని తీసుకొచ్చాను. ఎక్కడో కొడుతుంది సీనా. ఏంటి త్వరగా మీరు ఇంత ఆలోచిస్తున్నారేంటి? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. మై గాడ్ ఇదేంటి ఇలా కొట్టావు? అలా కోరుకున్నానా? హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. ఏంటండి నా అక్కడ మౌత్ సింక్ ఈ వాయిస్ ఓవర్ ఏంటి వేరేగా వస్తుంది అనుకున్నారా? ఇక్కడ యాక్చువల్లీ ఈ రోజు నేను ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే నా మొబైల్ నాతోనే ప్రాంక్ చేసిందండి. నా ఫోన్ ఈ కార్కి, ఇప్పుడు నేను నడిపే కార్కి కనెక్ట్ ఉండడం వల్ల, బ్లూటూత్ కనెక్ట్ ఉండడం వల్ల అక్కడ నా వాయిస్ ఏమీ రికార్డ్ అవ్వలేదు. సో నా ఫోన్ ఫస్ట్ ఈ రోజు పొద్దునే నా ఫోన్ నాతో ప్రాంక్ చేసింది. అదిరిపోలా. ఓకే, సో గైస్ ప్లీజ్ ఒక జస్ట్ కొన్ని 2 minutes కొంచెం ఈ వాయిస్ ఓవర్ని మీరు బేర్ చేయండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ రోజు నేను ప్రాంక్ చేయబోతున్నాను మన కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ పైన. సో ఈ ప్రాంక్ ఏంటంటే అనుకుంటున్నారా మీరు? ప్రాంక్ ఏంటంటే ఆల్రెడీ నేను ప్రియాంక గారు, సిరి హనుమంత్ గారు అండ్ దీప్తి సునైనా గారి పైన ఒక స్నేక్ ప్రాంక్ చేశాను కదా. ఫ్లాష్ బ్యాక్. అండ్ సో ఇప్పుడు నేను ఇది మీ అందరి ఫేవరెట్ బంచిక్ బబ్లు గారి మీద నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఆ బాక్స్ లోనే ఆ ప్రాంక్ ఉంది, ఆ స్నేక్. ఓకే మై గాడ్, వచ్చేసారు బంచిక్ బబ్లు గారు. సో ఆయన వాయిస్ అయితే ఇక్కడ రికార్డ్ అవ్వలేదండి, ఐఎమ్ రియలీ సారీ. సో చూస్తున్నారు, ఆయన వచ్చి డోర్ తీసి ఆయన బాస్కెట్ పెట్టి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఆయనకి తెలిసిపోయింది నేను ఏదో వ్లాగ్ షూట్ చేస్తున్నానని. ఏంటి మరి నువ్వే లేట్గా వచ్చి నన్ను లేట్ వచ్చావని అంటున్నావు ఏంటని వంశీ బబ్లు గారు అంటున్నారు అక్కడ. సో ఇప్పుడు నేను ఆయనకి చెప్తున్నాను అనమాట, నేను మీకోసం ఒక మంచి స్వీట్ తీసుకొచ్చాను, అది ఈ డబ్బాలో ఉంది, తీసుకోండి అని ఆయనకి ఇస్తే ఆయనకి యాక్చువల్లీ తెలిసిపోద్ది అండి. నేను ముందే మీకు చెప్తున్నాను. అదే అక్కడ నేను ఆయనకి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఏంటని కన్విన్స్ చేస్తున్నానంటే, యాక్చువల్లీ మా అమ్మ రీసెంట్గా కాశీకి వెళ్ళింది. కాశీ నుంచి మీకోసం స్వీట్ తీసుకొచ్చింది, ఆ స్వీట్ తీసుకోండి ఈ డబ్బాలోనే చూపిస్తే ఆయన భయపడలేదన్నమాట. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా బే? షోటర్ని. ఎందుకు భయపడలేదంటే, ఆయన ఆల్రెడీ ఆ రోజు నేను దీప్తి సునైనా గారు, సిరి హనుమంత్ గారు పైన చేసిన రోజు ఆయన అక్కడే ఉన్నాడు అండ్ ఆయన మీద కూడా ఆ ప్రాంక్ చేశారన్నమాట. సో ఆయనకి తెలిసిపోయింది ఆ డబ్బా చూసిన వెంటనే ఆ ప్రాంక్ అదే అని, అందుకే ఆయన భయపడలేదు. అక్కడ చూడండి ఆయన ఎంత బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చిచ్చి నాకు తెలియదు, నిజంగా తెలియదు, నాకు భయం వేయలేదు, అంతే అని అక్కడ ఫుల్ ఎక్స్ట్రాలు చేస్తున్నాడు మా బంచిక్ బబ్లు గారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. నేను అదే చెప్తున్నాను, ఆ రోజు మీకు తెలిసిపోయింది, ఇప్పుడు మీకు అది చూసిన వెంటనే తెలిసిపోయింది కదా, అందుకే మీరు భయపడలేదని ఆయనకి నేను చెప్తున్నాను అనమాట. ఆయన మీద కంప్లైంట్ చేస్తున్నాను నేను. సో గైస్ పదండి, మనం నెక్స్ట్ కిలాడి బాయ్ ఎవరు అనేది చూద్దాం అని చెప్పి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. A few moments later. సో గైస్ పొద్దున బబ్లు మీద చేశాను, బబ్లు భయపడలేదు మీకు తెలుసు. ఇప్పుడు ఈము మీద చేయబోతున్నాను. బబ్లు ఎందుకు భయపడలేదు అంటే, ఆయన చాలా చెప్పేసాను, అంటే ఇది తీసుకొచ్చా అది తీసుకొచ్చా, అందుకే ఆయన భయపడలేదు. ఆయనకి ఆల్రెడీ దీని గురించి తెలుసు కాబట్టి ఆయన భయపడలేదు. ఇప్పుడు మన ఇమాన్యుయల్ మీద చేయబోతున్నాను, పదండి మీరు కూడా చూద్దాం. ఈము, సో ఈము నీకోసం నేను స్పెషల్ గా చేసుకొని తీసుకొచ్చాను. ఎక్కడో కొడుతుంది సీనా. నాకు నమ్మకం లేదు కదా. ఇక్కడ ఓకే ఆగండి, నేను తీయాలా, నువ్వు తీసి చూపి. సార్ మీకోసం చేశాను నేను. ఏంటంటే దీంట్లో ఏముండొచ్చు అని ఒక్కసారి గెస్ చేయండి ఫస్ట్. లడ్డు చిటికలే. ఇంకొక గెస్, లాస్ట్ ఇంకొక గెస్. పావు అంటే అది పావు ఉంటుందా దీంట్లో? ఈ మధ్య యూట్యూబ్ లో అన్ని ఎలాంటివి నడుస్తున్నాయి. ఐ థింక్ సో. కజ్జికాయ. సరే నేను మీకోసం పావు తీసుకొస్తాను, చెప్పండి మీరు. తీసుకొస్తాను మామూలుగా. మీ ఫేవరెట్ ఐటమ్ ఉంది, ఇంట్లో తీయండి త్వరగా, మీరు ఇంత ఆలోచిస్తున్నారేంటి? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. మై గాడ్ ఇదేంటి
ఇది ఇలా కొట్టావు? చాలు నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అన్న కోరుకున్నానా? సార్ మీరు నిజంగా ఆయనకి బ్లడ్ వస్తుంది. ఇది ఎట్లుంది తెలుసా, మీరు అత్త కొడలు కొట్టుకుని అల్లుడి మీద పడ్డట్టుంది ఇది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అందులో బాగుందని నాకు అర్థమైంది. కొంచెం నీ మీద తీసినట్టే నువ్వేమన్నా బెదురుతావేమన్నా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. విసిరేస్తే ఇలా విసిరేస్తారా బ్లడ్ వచ్చేటట్టు? పాము కాటేసింది. అది ఇగో మామూలుగా నేను విసిరేసినప్పుడు ఆయన మామూలుగా ఉంటే బానే ఉండేది. ఆయన ఎలా అనుకుంటా ఏంటంటే కనీసం సార్ కనీసం ఒక సారీ అయినా చెప్పాడు ఆయన ఇప్పుడు దాకా. ఒక సారీ కూడా చెప్పలేదు ఆయన. ఇది మరీ దారుణం. అలా వదిలేకి చెప్పకన్నా నన్ను తిట్టింది ప్లీజ్. అయిపోయింది నాకు కథం. సార్ ఈ రోజు ఏం కాలేదు. స్టెల్లా మేడం నిజంగా ఈ రోజు వెళ్ళి స్టెల్లా మేడం ముట్టు పెడుతున్నప్పుడు చూస్తుంది. చూసి ఏమైంది పొరపాటున ఎవరన్నా అమ్మాయి గీరిందంటే ఏం చెప్తావా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మిమ్మల్ని కాదు నన్ను తిట్టుకుంటేది ఆవిడ. మరీ దారుణమయ్యా. మేము కామ్ గా అమ్మాయి ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటుంటే నిన్ను ఎవడు రమ్మన్నాడు? సరే మీ మీద ప్రేమతో వచ్చాను నేను. సారీ అన్న. పొద్దుల ఎవరు ముఖం చూసినా సరే ఆయన ముఖమే చూసాను. ఆమె ముఖం చూస్తే బాగా అవుతుందిరా. కళ్ళు మూసుకొని వచ్చిన దాకా ఫస్ట్ ఎంట్రీ ఏం కాలేదన్నా. చూడు ఎంత ముద్దుగా ఉబ్బలా. కుట్లు పడతాయిరా, కుట్లు పడతాయిరా. కుట్లు పడతాయి. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. అది ఎలా ఉందో తెలుసా, చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు గేరతారు చూడు అలా ఉంది. నీకు అట్లా అనిపిస్తుంది. అన్నా, కుట్లు పడవన్నా. దీనికి కూడా కుట్లు పడితే డాక్టర్లు చదవటం వేస్ట్ తెలుసా. ఎవడన్నా దీనికి కుట్లు వేసేవాడు? అన్నా ఇగో కొద్దిగా ఉమ్ము తీసుకుని రాసుకుంటే పోయేది అది. ఉమ్ము తీసుకుని రాసుకుంటే పోయేది అది. యాదం రాజా ఈ రోజు ఎపిసోడ్ చేయట్లేదండి. ఇమానియల్ వాంటెడ్ గా పగలతో కొట్టిరు నన్ను. ఇగో మొత్తం ఇట్లా చీరకపోయింది ఇలా. ఫుల్ బ్లడ్. చూపి కన్నా నన్ను బ్యాడ్ అనుకుంటారు అందరూ. అది అనుకోకుండా యాక్సిడెంటల్ గా అయింది అది. సారీ అన్న. నాకెందుకో యాదవ్ రాజు గారు షోలో హైలైట్ అవుతున్నారని ఈ రోజు ఇదంతా ప్లాన్ చేసి నేను మీరు మాట్లాడుకుంటే గమ్మున కూర్చున్నా. నేను అది ఇట్లా మూల కూర్చున్నా. ఎందుకు లేదు నాకు వచ్చిన డొల్లి అని చూసిన దరిద్రం ఎట్లుందో. A few inches later. ఇక్కడ ఐ థింక్ దిలీప్ గారు అండ్ పృథ్వీ గారు ఉన్నారు. సార్ నిన్న ఫిక్స్ చేశారు. ఏదో తేడాగా ఉందేంటి? కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. అమ్మ బాబాయ్ ఏంటండి మీకు ఇద్దరు బాగా? బాబు పక్కెళ్ళాడుకోమ్మా. 6.5 hours later. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ వెయిట్, వెల్కమ్ బ్యాక్ ఏంటి? ఇది క్లోజింగ్ వీడియో ప్రాంక్ ది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అవునా? ఏ ప్రాంక్? యాక్చువల్లీ నేను కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ పైన ప్రాంక్ చేద్దామని అనుకున్నా, బట్ అది సక్సెస్ఫుల్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఇద్దరి మీద చేశాక నాకు భయం వేసేసింది, మూడో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని. నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఎందుకంటే ఫస్ట్ నేను మన బబ్లు గారి పైన ప్రాంక్ చేశాను. అదంతా ఒక ప్రాంక్. నేను చెప్పేది విను, నేను అయన్నొద్దు, పాయింట్కి రా. అదే చెప్పేది వినమ్మా, నువ్వు అర్థం ఎంత. చెప్పు. ఫస్ట్ బబ్లు పైన ప్రాంక్ చేసా. అతను యాక్చువల్లీ నేను దీనికంటే ముందు నీ పైన, ప్రియాంక గారి పైన, సిరి హనుమంత్ అని దీప్తి సునైనా పైన నేను ప్రాంక్ చేశాను తెలుసా. అదే ప్రాంక్ సేమ్ బబ్లు పైన చేశాను. సో అది యాక్చువల్లీ అదే రోజు బబ్లు కూడా వచ్చాడు అక్కడికి. సో బబ్లు పైన అదే రోజు ప్రాంక్ చేశాను. అది మనం వీడియోలో పెట్టలేదు. ఆయనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి దాంట్లో ఏముందని, అందుకే ఆయన భయపడలేదు అనమాట. అండ్ సెకండ్ నేను చేసింది ఇమాన్యుయల్ సార్ పైన. ఇమాన్యుయల్ సార్ అయితే గట్టిగా భయపడి ఆ డబ్బా బాక్స్ ఏముందో అది విసిరేస్తారు యాదవ్ రాజు పైన. యాదవ్ రాజు సార్కి ఇక్కడ కట్ అయ్యి బ్లడ్ వచ్చేసింది. బ్లడ్ వచ్చింది నిజంగా. నాకైతే నన్ను నిజంగా తిడతాను నిజంగా. అండ్ నేను నిజంగా నాకు భయం వేసింది, ఎందుకంటే మరి అక్కడ నన్ను తిట్టేస్తారేమో. ఎందుకంటే ప్రాంక్ చేస్తున్న వాడు నేను కదా, ఇమాన్యుయల్ సార్ కాదు. నన్ను తిట్టేస్తారేమో అనుకో నేను నిజంగా ఐ వాజ్ రియలీ వరీడ్. బట్ హీస్ ఫైన్. బట్ నిజంగా స్టెలా మేడం నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. అది యాదవ్ రాజు సార్ వెళ్ళి స్టెలా మేడం కి చూపించినప్పుడు స్టెలా మేడం ఇమాన్యుయల్ తిడుతున్నా లేకపోతే నన్ను తిడుతుందా నాకు అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ రియలీ వెరీ సారీ స్టెలా మేడం ఫర్ దట్. అండ్ తర్వాత సారీ రాజు గారు, నిజంగానే సారీ. అండ్ స్టెల్లా ఆల్సో సారీ. అండ్ తర్వాత మన దిలీప్ సార్ పైన నేను ప్రాంక్ చేశాను. దిలీప్ సార్ అయితే హీఈస్ లైక్
నేను నిజంగా స్నేక్ చూస్తేనే నేను భయపడను, ఇలాంటి ప్లాస్టిక్ స్నేక్ నేను భయపడతా అన్నారు ఆయన. ఐ ఆస్క్ మై రిక్వెస్టెడ్ హిమ్, సార్ కొంచెం మన వీడియోకైనా భయపడండి సార్, మజా వస్తుంది ఆడియన్స్ కంటే. అరే బ్రో నేను నిజమైన స్నేక్ కే భయపడను, మరి ఈ ప్లాస్టిక్ స్నేక్ కే భయపడతాను అన్నారు ఆయన. సో అక్కడతోనే నేను అట్లానే జరగాలి. యాక్చువల్లీ నేను అక్కడతోనే ఆపేసాను అన్నమాట ప్రాంక్ ని. ఎందుకంటే మళ్ళీ తర్వాత నేను అమ్మాయిల మీద చేసి అమ్మాయిలు అక్కడ నిజంగా లైక్ ఐ డోంట్ నో హౌ దే రియాక్ట్ దేర్ మన కిలాడి లేడీస్. బాబు లేవ్. సో లేడీస్ కాదు వాళ్ళు, కిలాడి గర్ల్స్. లేడీస్ అంటారు ముసలి తాతలు. సో కిలాడి గర్ల్స్ పైన నేను చేయలేదన్నమాట. బట్ డెఫినెట్లీ మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉందండి. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు త్వరగా తెలిసిపోద్ది. మన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ పైన త్వరలో నేను ప్రాంక్ చేయబోతున్నాను. ఆ ప్రాంక్ ఏంటి అనేది వెయిట్ అండ్ వాచ్. ఓకే, నేనే వెయిట్ చేసి సంవత్సరం అయిపోయింది. సర్లే. సో ఇలాగే మన నెవర్ ఇంటెల్స్ వీడియోస్ చూస్తుండండి. నెవర్ ఇంటెల్స్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదలా. Lots of love from Shivpari and our families. Lots of love. Take care. సమ్మర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎండలో వాటర్ తాగుతూ ఉండండి, సుసుకెళ్తూ ఉండండి అండ్ ఫ్యామిలీని ప్రేమిస్తూ ఉండండి. See you guys in the next video. Bye bye. Bye.